హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తారీఖు వచ్చేసి December 1, 2024 ఆదివారం అండి. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి రానున్న 24 గంటలు, అలాగే రానున్న 48, 72, 96 గంటల్లో వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవచ్చు, ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ముఖ్యంగా చాలా మందికి నోటిఫికేషన్స్ అనేది పోవటం లేదు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్స్ పెట్టుకోండి, ఎందుకంటే వీడియోస్ అనేది కొంచెం రెగ్యులర్గా వస్తాయి. లేదు అన్నట్టయితే మీకు వీడియోస్ కూడా కొంచెం తక్కువగా వచ్చే ఛాన్స్ అవుతుంది. నా తరపు నుంచి ఇది మీకు రిక్వెస్ట్. ప్రస్తుతానికి అనేది వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవుతుంది, ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ వీడియోలో ఏదైతే బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉందని చెప్పొచ్చండి. కొంచెం భారీ ఇంకా అతి భారీగా వర్షాలు ప్రజెంట్ అయితే నమోదవుతున్నాయండి. ముఖ్యంగా ప్రస్తుతానికి ఏ జిల్లాలో వర్షపాతం ఎంతెంత నమోదైంది ఎట్లా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకి రికార్డు స్థాయిలోనే వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే బెంగాల్ తుఫాన్ కారణంగా మనకి తిరుపతి, నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం అయితే నమోదైంది. పుత్తూరులో అత్యధికంగా 188 మిల్లీమీటర్ల వర్షపాతం వాన అయితే పడింది. తర్వాత సుల్లూరుపేటలో 180 మిల్లీమీటర్లు, తర్వాత మనకి నగిరిలో 120 మిల్లీమీటర్లు, తర్వాత నాయుడుపేట 117, తిరుపతి సిటీలో 116. చాలా చోట్ల వచ్చేసి ముఖ్యంగా ఏదైతే రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వచ్చేసి మనకి దాదాపుగా 87 మిల్లీమీటర్లు ఇంకా 110 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందండి. సో ఇవాళ కూడా ఇదే స్థాయిలోనే వర్షాలు అయితే నమోదయ్యే ఛాన్స్ క్లియర్ కట్గా అయితే ఉన్నాయి. మెయిన్గా బిగ్ అలర్ట్, అందరికీ రెడ్ అలర్ట్ వచ్చేసి మన ఎస్పెషల్ రాయలసీమ జిల్లాలపై ఉందండి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలపై ఇది క్లియర్ కట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే ఈరోజు వచ్చేసి మనకి రెడ్ అలర్ట్ తో పాటు మనకి ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. ఎల్లో అలర్ట్ అంటే భారీని ఇంకా అతి భారీగా కురిసే వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తర్వాత వచ్చేసి కడప జిల్లా, సత్యసాయి, తర్వాత వచ్చేసి అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మనకి నెల్లూరు, ఈ 6 జిల్లాల్లో మనం భారీని ఇంకా అతి భారీగా వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉన్నాయండి. ఇది ఆల్రెడీ ఇందాక మనకి ఏపీఎస్డిఎంఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంతవరకే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసింది. కాకపోతే మరొకసారి మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా నేను మెన్షన్ చేశాను. ముఖ్యంగా ఈరోజు వర్షాలు అనేది ఎక్కడెక్కడ చూసే అవకాశాలు ఉంటుందండి. మన చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగంలో, తర్వాత వచ్చేసి తిరుపతి, అన్నమయ్య జిల్లా, తర్వాత వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, తర్వాత వచ్చేసి కోనసీమ జిల్లాల్లో, ఏదైతే ఉత్తర భాగం పైన కోనసీమ జిల్లాలో మనం భారీనికి అతి భారీగా వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా దీని ప్రభావం రాయలసీమ జిల్లాలు కానివ్వండి, కోస్తాంధ్ర జిల్లాలు కానివ్వండి, కోనసీమ ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం భారీని ఇంకా అతి భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటుందండి. ముఖ్యంగా వీళ్ళకి వచ్చేసి ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే జారీ అయింది. ఎల్లో అలర్ట్ అంటే భారీని ఇంకా అతి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ వర్షాలు వచ్చేసి దాదాపుగా 2-3 రోజులు, దాదాపు December 3 వరకు ఈ వర్షాలు అనేది మనం చూసే అవకాశాలు అయితే ఉంటుంది. ప్రజెంట్ బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా అది బలహీనం పడడానికి కూడా 2-3 రోజులు సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే తీరం దాడుతూ ఉంది. ఆల్రెడీ అల్పపీడనంగా బలపడింది. ఇంకా బలహీన పడడానికి మరింత సమయం పట్టే అవకాశాలు, దాదాపుగా 2 రోజులు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఏదైతే ప్రజెంట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెరువులన్నీ అతలాకుతలం అయిపోయినా, ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ అన్ని ఫిల్ అయిపోయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే అంత బీభత్సంగా ప్రజెంట్ అయితే మనకి తమిళనాడులో అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి. ఆల్రెడీ తమిళనాడుకు వచ్చేసి రెడ్ అలర్ట్ కాదు కదా, రెడ్ అలర్ట్ పైనే ప్రస్తుతానికి అయితే జారీ అయిందండి. ఇది మెయిన్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వీడియోలో ఇక్కడ తీసుకుంటే రేపు, ఎల్లుండి దాదాపుగా 2-3 రోజుల పాటు మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాంతోపాటు వచ్చేసి బెంగళూరు తీసుకున్నా, అలాగే బెంగళూరులోని కొన్ని సిటీ ఏరియాల్లో ఈ రోజు, రేపు వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజెంట్ శ్రీలంక మీదుగా ఏదైతే మనకి బంగాళాఖాతంలో మనకి అల్పపీడనం ఏర్పడిందో, స్టిల్ నో ఇంకా ఇది వచ్చి బలపడలేదు, అంటే బలహీన పడలేదు. వన్స్ ఇది బలహీన పడిందంటే ఆటోమేటిక్గా మనకు వర్షాలు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉండదు. బలహీన పడడానికి దాదాపుగా 3 రోజులు పట్టే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. సో దీని ప్రభావంతో మనం ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి ఏదైతే ప్రజెంట్ రాయలసీమ, కోస్తాంధ్ర, కోనసీమ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి, ఇది అలాగే కంటిన్యూ అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. దాదాపుగా మనకు December 3 వరకు కూడా ఈ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి నేను తెలియజేయాల్సింది అనుకున్నది. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మనకి దాదాపుగా నెలలోనే సుమారుగా ఒక 3 ఇంకా 4 అల్పపీడనాలు అయితే మనం చూసామండి. 4 పైనే ప్రస్తుతానికి అల్పపీడనాలు అయితే చూసే అవకాశాలు అయితే చూసాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా డిసెంబర్ చివరి
వారం వరకు మనం ఈ అల్పపీడనం దాదాపు ఒక రెండు అల్పపీడనాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా చిత్తూరు, తర్వాత అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, సత్యసాయి, అనంతపూర్, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉంటాయండి. సో ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంకో వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.